ఒకటండి డౌటు, జ్యోతిషాన్ని పరిశీలించడం ఎలా అని బివి రామన్ గారు బుక్ రాశారు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఆయన హౌ టు జడ్జ్ హొరోస్కోప్ అని రాశారు. అవును, జడ్జ్ హొరోస్కోప్ జడ్జ్ చేయడం ఎలాగాని. అవును, ఇక్కడ ఇది ఇంటర్ప్రిట్ ఎలా చేయాలని. ఓకే, ఇంటర్ప్రిట్ ఎలా చేయాలి అనాలిసిస్ అనేది. ఇది టెక్నికల్గా అనలిటికల్ అనాలిసిస్. ఇది అదే అది హౌ టు జడ్జ్ హొరోస్కోప్ అని. ఒక హొరోస్కోప్ ఇవ్వగానే దాన్ని ఎలా జడ్జ్ చేయాలి అని అయింది. అది ఫేమస్ బుక్ అయింది, హౌ టు జడ్జ్ హొరోస్కోప్. అది ఇన్స్పిరేషన్ నాకు అంతే. బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ అనలిటికల్ అండ్ టెక్నికల్. ఓకే, నాట్ రొటీన్గా కాకుండా. ఆ విధంగా ఈ బుక్ వచ్చింది. ఇందులో చిన్న స్టోరీ జరిగింది ఈ బుక్కి. చెప్పండి. ఈ బుక్కి జరిగినప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరు అస్ట్రాలజీ వాళ్ళు వీళ్ళను. ఎవరు నోబడి అండర్స్టూడ్ దిస్. ఐ ఆల్సో టాప్ టాకింగ్. నోబడి అండర్స్టాండ్స్ 60% వారి who will అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓనాడు మా వదిన గారు అమెరికా నుంచి వచ్చారు. వస్తే నేను ఆవిడతో అన్నాను, ఇది ఎవరికి అర్థం కావట్లేదు ఇక్కడ, నేను ఒక అబ్స్ట్రాక్ట్ ఇస్తాను నీకు, అది తీసుకెళ్ళి అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ అస్ట్రాలజర్కి ఇవ్వండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందేమో అన్న. షీ టుక్ ఇట్ అండ్ గేవ్ ఇట్. వాళ్ళు వెంటనే నాకు లెటర్ రాశారు, యూ కమ్ అండ్ గివ్ ఏ లెక్చర్ ఇన్ చికాగో, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ అస్ట్రాలజర్స్. నేను అది ఇంట్రెస్ట్ లేదు నాకు, మానేసి ఊరుకుంటే మళ్ళీ లెటర్ వచ్చింది. అప్పుడు ఇంకా బాగుండదని, ఐ విల్ నాట్ ట్రావెల్ ఎలోన్, ఐ విల్ ఆల్వేస్ ట్రావెల్ విత్ మై వైఫ్ అని రాశారు. ఓకే, మళ్ళీ లెటర్ వచ్చి యూ గో టు మెడ్రాస్ అండ్ టేక్ ఏ వీసా అండ్ కమ్ టు చికాగో అన్నారు. ఓకే, అక్కడ గేవ్ ఏ లెక్చర్ ఆన్ దిస్. ఓకే, వాళ్ళ కన్వెన్షన్లోనే దీని మీద చికాగోలో లెక్చర్ ఇచ్చాను. ఓకే, అవుట్ టెక్నికల్గా వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది. అప్రిషియేట్ అట్లీస్ట్. అదే వాళ్ళ పెద్ద నాలెడ్జ్ ఉండదు, అవును, నాలెడ్జ్ ఉండదు, బట్ అప్రిషియేట్ చేస్తారు. ఓకే, ఆ విధంగా అది ఫస్ట్ బుక్. అది అంటే ఇంగ్లీష్ కంఫర్ట్ అని మీరు ఇంగ్లీష్ ఎంచుకున్నారా అప్పుడు? ఇంగ్లీషే కంఫర్టబుల్ మీకు? ఇంగ్లీషే. ఇంకోటి ఏమిటంటే మెయిన్ థింగ్, మీరు ఇంగ్లీష్ అనగానే ఇట్స్ ఇంటర్నేషనల్. అవును, ఇట్ విల్ గో ఎవ్రీవేర్. తెలుగు అనగానే ఇట్ ఓన్లీ ఆంధ్రాకి రెస్ట్రిక్ట్ అయిపోతుంది. కానీ తెలుగు వాళ్ళకి కూడా అవసరమేగా, తెలుగు మీద అవసరమే. మనకు తెలుగు రాయడం రాదు కదా నాకు బాగా. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల కొంత అంతా ఇంగ్లీష్. తెలుగు మీడియం ఇంగ్లీష్ అసలు యాక్చువల్లీ తెలుగులో మాట్లాడడం కూడా నాకు అంత బాగా రాదు. ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలో. అదే పర్లేదు, ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలో. ఆ విధంగా కష్టం అని చెప్పి ఇప్పుడు ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆవిడ. అవును, నన్ను అడిగారు అది హౌ టు మ్యాచ్ హోరోస్కోప్స్. అవును, ఇంకోటి ఏంటంటే అది నేను అక్కడ అదే హౌ టు మ్యాచ్ హోరోస్కోప్ ఫర్ మ్యారేజ్. హౌ టు మ్యాచ్ హోరోస్కోప్స్ ఫర్ మ్యారేజ్. ఫర్ మ్యారేజ్ ఇదే పుస్తకాన్ని తెలుగులో వైవాహిక జీవితము సశాస్త్రీయ జాతక పొందన అని మేడం పప్పు రాజేశ్వరి గారు తెలుగు అనువాదం చేశారు ఈ బుక్. ఈ పుస్తకం ఇది బుక్ కాదు. నేను మామూలు అమెరికన్ ఫెడరేషన్ అస్ట్రాలజీలోనే 3 సార్లు వెళ్ళాను నేను. రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకో లెక్చర్ ఇచ్చాను. అది హౌ టు మ్యాచ్ హోరోస్కోప్స్ ఫర్ మ్యారేజ్ అని దాని ఈ లెక్చర్ ఇచ్చాను. ఓకే, లెక్చర్ ఇస్తే వాళ్ళు దే సెడ్ ఇట్స్ వెరీ గుడ్, వై డోంట్ పబ్లిష్ ఇట్ ఇన్ బుక్ ఫారం అన్నారు. ఓకే, పెద్ద పట్టించుకోలేదు. సరే వచ్చేసిన తర్వాత రాశాను అనుకోండి. ఇంపార్టెంట్ ఇన్ దట్ ఈస్ మన మామూలుగా పంచాంగాల్లో 36 పాయింట్లు చూస్తాం. అవును, 36కి 18 పాయింట్లు వచ్చారంటే యాక్సెప్ట్ చేయమంటారు. నేను అనుకున్నాను 36 పాయింట్లు మీరు చూసారు ఓన్లీ ఫ్రమ్ చంద్రుడు. యూఆర్ ఓన్లీ టేకింగ్ ఓన్లీ చంద్రుడు అని కంపారిజన్. ఇప్పుడు వాట్ అబౌట్ అదర్ ప్లానెట్స్? అది నా బుర్రలోకి వచ్చింది. ఓకే, వచ్చి ఈ ప్రతి ప్లానెట్ ఎలా ఉన్నాయి దీనికి దానికి అక్కడికి ఇక్కడ ఆ కండిషన్స్ అన్నీ 100 పాయింట్స్ పెట్టాను నేను. ఓకే, ఇందులో 100 పాయింట్స్ పెట్టి ఇంక్లూడింగ్ కుజ దోషం అన్నిటికీ మార్కులు, అన్నిటికీ పాయింట్స్ మార్కులు. ఓకే, మామూలు మూన్ ఉంటాయి కదా, మామూలు మూన్కి ఇచ్చే కూడా ఉన్నాయి కదా. అవును, అవి వాటికి అన్నిటికీ మార్కులు ఇచ్చి అన్నీ అనాలిసిస్ చేస్తే మీకు టోటల్ వస్తుంది. ఓకే, టోటల్ వచ్చినప్పుడు మోర్ దాన్ 50% వస్తే యాక్సెప్టెడ్, 75% అంటే ఎక్సలెంట్. ఓకే, గుడ్. బిలో 50 వచ్చినట్టయితే యావరేజ్, యూ కెనాట్ యాక్సెప్ట్ దట్. ఓకే అని నేను లెక్చర్ ఇచ్చాను. వాళ్ళు బుక్ రాయమన్నారు. సరే నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత రామన్ గారిని ఎందుకో కెనడీ అస్ట్రాలజీ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అప్పుడు ఏదో మా ఆయన కూడా వచ్చారు ప్రెసిడెంట్ సైడ్. నేను క్యాజువల్గా అన్నాను, వై డోంట్ యూ రైట్, యూ రిటర్న్ దట్ బుక్. అది ఆయన ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్లో ఏదో అంటారే రివ్యూ రాశారు. రివ్యూ రాశారు. అప్పుడు నేను కలిసినప్పుడు ఓ నువ్వేనా రాయడంటే నేను రివ్యూ చూశాను. వాడు కొడుకుని కూతుర్ని కూడా పిలిచి అంతా చెప్పేవాడంతా. అప్పుడు ఆయన ఎంకరేజ్ చేశాడు, ఓకే ఇది రాయమని. ఏం రాస్తాను సార్, మీరే అన్నీ రాసేసారు, కొత్తగా ఏముంటుంది అందులో రాయడానికి? లేదు ఆ టెక్నిక్లో రాయి అన్నాడు. అదే అనలిటికల్గా మ్యాథమెటికల్గా అట్లాగా రాయి, అట్లా రాస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్
తర్వాత ఎవరైనా కంప్యూటర్ చేయలేదు అనుకోండి, ఎవరు చేశారు ఇప్పుడు కొంతమంది కంప్యూటర్ చేశారు, ఎక్కడికి వచ్చేస్తుంది అంతా. ఓకే. అది కంప్యూటర్ మా అబ్బాయి చేశాడు. హౌ టు రీడ్ ఇందాక మీరు చెప్పాను, ఎంత పర్సెంటేజ్ ఇంత పర్సెంట్ మాన్యువల్గా ఎక్కడ చేస్తాం మనం? ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ మాన్యువల్ చేయడం. అది ఈఎస్ కంప్యూటర్. పొంతను చూసేటప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చేయాలి కదండి. ఈ మనం కంపాటబిలిటీ చూసాము, పెళ్లి చేసుకోమన్నాం, అది 100% జరుగుతుందా లేదా, దీని ప్రకారం ఉందా లేదా చెక్ చేయాలిగా. అట్లా చెక్ చేశారా ఏమన్నా చూసుకుని? మెయిన్ మీ పాయింట్ ఏమిటి వస్తుందంటే, మ్యాచ్ చేస్తున్నారు కదా, 4 జాతకాలు మ్యాచ్ అయ్యాయి, ఏదవుతుంది? అవును, 4 ఏదో ఒకటే కదా అవుతుంది, వాటి 4. దానికి మళ్ళీ నేను ఆర్టికల్ రాశాను. ఓకే. కపుల్స్ జాతకాలు, కపుల్స్ లగ్నాస్ అండ్ మూన్స్. హస్బెండ్కి ఇది ఉన్నట్టయితే వైఫ్ ఇది ఏది ఉంటుంది. ఓకే. రూల్స్. ఓకే. ఒక సింపుల్ రూల్ చెప్తాను. నాది తులా లగ్నం, సప్తమాధిపతి కుజుడు వెళ్ళి సింహంలో ఉన్నాడు. ఓకే. తులా లగ్నం సప్తమాధిపతి వెళ్ళి సింహంలో ఉంటే వైఫ్ సింహరాశి అవుతుంది. అవును, నా వైఫ్ సింహరాశి. ఓకే. వన్ రూల్. అట్లాగా 10 రూల్స్ ఏవి ఉంటాయి. అది ఆర్టికల్ రాశాను, అది కూడా నా బుక్లో ఉంటుంది. ఆర్టికల్ రాశాను. ఓకే. అది నేను వివి రామన్ ఇన్స్టిట్యూట్లో